ఎవడు గాయం రేపాలి? గాయమును మాన్పువాడే రేపాలి. నువ్వు రేపేసి ఊరుకుంటావదో. గాయము రేపువాడు నేనే, మానుపోవడం నేను అన్నాడు కదా. ఎందుకు రేపాడు? మాన్పగలడు కాబట్టి. నీకు మాన్పే కెపాసిటీ ఎప్పుడు రేపే అర్హత నీకు లేదు కదా. నువ్వు కెలకూడదాలంటప్పుడు నువ్వు ఒక మాట అనేసి గుండెని గాయం చేసేసి హృదయాన్ని ముక్కలు చేసేసి దిగులతో చచ్చిపోయేలా చేసి వెళ్ళిపోతావు సైలెంట్గా. అది పాపిష్టి మానవుడి లక్షణం, దేవుడి లక్షణం అది కాదు. మేలు కలుగునట్లుగా ఏదైనా గాయం చేసినా దాన్ని మాన్పేదాకా అక్కడే కూర్చుంటాడు ఆయన. నువ్వు నీ సంఘ బిడ్డల మీద అయినా కుటుంబ సభ్యుల మీద అయినా తప్పును బట్టి కోపాన్ని బట్టి గద్దిస్తే, శిక్షిస్తే, మళ్ళీ వాళ్ళని కౌన్సిల్ చేయాల్సి, ఆదరించాల్సిన బాధ్యత కూడా నీదే. మరి నీ భార్య కావచ్చు, నీ సంఘ బిడ్డలు కావచ్చు, ఇంట్లో పిల్లలు కావచ్చు, ఎవరన్నా శిక్షించి గద్దించి బుద్ధి చెప్పి సరిచేసే సర్వ అధికారాలు హక్కులు నీకు ఉన్నాయి, కాదంటాక లేదు. కానీ తర్వాత ఓదార్చేది కూడా నువ్వే. నీకు ఆ ఓదార్చే బుద్ధి నేర్పు ఉంటేనే కెలుగులేత నోరు మూసుకుని అడుగుతావు. నీకు హక్కు లేదు అసలు. కెలికేసి గాయపరిచేసి పోతావు దారి పెట్టి. ఇంటికి ఒక్కొక్కడు బయటికి వెళ్ళిపోతాడు, టాపడపడు వీకేసి వెళ్ళిపోతాడు. ఈడు రేంజ్ ఏంది? ఈడు మళ్ళీ ఊరు మీద పడి తిరిగి కొంపకు వచ్చేపాటికి వీళ్ళందరూ వాళ్ళంతటా వాళ్ళే ఆదరించబడి ముఖాన చిరునవ్వు పులుముకొని ఇంటికి రాగానే చెంబు నీళ్ళు ఇచ్చి కాలు కడుక్కోమని స్వాగతం చెప్పాలా. నడుస్తుందేమో హవా. ఒక్కరోజు సరిగ్గా పెడతాడు యేసుప్రభు కూటం. నేను చెప్తున్నా, నేను పేతురంతా ఆయన చెప్పాడు, నువ్వు ఓపుకున్నప్పుడు బంద్ తిరుగుతావు, నీరసం వచ్చేటప్పుడు ఇంకోటి తీసుకెళ్తాడు చూసుకో అన్నాడు. శుద్ధీకరణ పేరు మీద సావుగొట్టం మన అధికారం కాదు. ఫీలారా, నేను కూడా కోప్పడితే ఎట్లుంటుందో రేంజ్ మీ అందరికీ తెలుసు. దాదాపు టేస్ట్ చూసినోడే ఒకడు ఇద్దరు ఏదో ఒక సందర్భంలో. మరి మీకే ఆ తాకిడి తగిలితే పేతుల పిల్లకి ఎట్లుంటుంది? నేను లేనప్పుడు దొంగసాటికి వెళ్ళి మా పిల్లల్ని ఇంటర్వ్యూ చేయండి. అయ్యకు ప్రేమ తక్కువ, కోపం ఎక్కువ అని పిల్లలు ఎవడన్నా ఒక్కడు మీకు ఇంటర్వ్యూలో తేలితే నేను అరవై సచ్చినట్టు లెక్క. ఛాలెంజ్ చేస్తున్నాను మీకు. నేను లేనప్పుడు దొంగసాటుగా మా వాళ్ళని పట్టుకుని ఇంటర్వ్యూ చేయి. నువ్వు అడుగు 10,000 రూపాయలు చేతులు పెట్టి కక్కించుకొని స్టింగ్ ఆపరేషన్ చేయి. ఎస్, ఇట్స్ మై ఛాలెంజ్. నా శిక్ష ఎప్పుడైనా ఒకసారి ఉంటుంది, నా ప్రేమ నిరంతరం ఉంటుంది. అక్కడ దాకా ఎందుకు? జఫన్యానికి చాలా కోపం అయ్యి బాబోయ్ అని వాళ్ళందరికీ మైకి ఇచ్చి సాక్ష్యం చెప్పాను. ఈజీగా 100 మంది దొరుకుతారుగా, అమ్మో ఆయనకి చాలా కోపం అండి బాబు, అమ్మ బాబోయ్ అనేవాళ్ళ 100 మందికి మైకి ఇచ్చి చెప్పురా ఆయన కోపాన్ని గురించాను. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, చెప్పను. సగం చెప్పేలోపాడికి ఏడుపు రాకపోతే నన్ను చిచ్చి అనొచ్చు మీరు. వాడు సగం చెప్పేలోపాడికి ఏడుపు రాకపోతే, దేవుని ప్రేమ కళ్ళు తిరగకపోతే నీళ్ళు కళ్ళల్లో, నన్ను చిచ్చి అనొచ్చు నువ్వు. ఏసన్న గారు అంటేనే జ్ఞానం, సురేష్ అయ్యగారంటేనే ప్రేమ, జఫని అంటేనే క్రమం అనే పేరు ఎందుకు వచ్చింది? చిన్న క్రమం తేడా వచ్చింది, అది కాదు తప్పది. మా పక్కన అన్న వదిలే, అన్న తెలిసిలే వదిలేయి, నువ్వు అట్టంటేనే అందరూ వెనక్కిపోతున్నారు. వెనక్కిపోతేనే 3,500 అయ్యారా? దేవుని స్తోత్రం. వెనక్కి పోలేదా? పోవలసినోడే పోయాడు. దేవునికి స్తోత్రం. యూదా తన చోటికి పోవుటకు ఏర్పరచుకున్నటువంటి దేవునికి స్తోత్రం. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి.